ఈ ఫస్ట్ టీ20 ఇండియా 101 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాతో ఈ మ్యాచ్ గెలిచారు. మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. థ్యాంక్స్ టు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యా. ఇంజురీ నుంచి వెనక్కి వస్తూ ఫస్ట్ మ్యాచే దుమ్ము లేపేశాడు. అదే కాదు, ఇన్ రిప్లై సౌత్ ఆఫ్రికా జస్ట్ 74కి ఆల్అౌట్ అయిపోయారు. బౌలర్స్ అందరు పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఐసింగ్ ఆన్ ద కేక్, బుమ్రా ఈ ఫార్మాట్లో టీ20 ఐస్లో కూడా 100 వికెట్స్ పూర్తి చేసుకున్నాడు ఇండియాకి. అండ్ ఈ వీడియోలో ఇదే కాదు, వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ ఐపీఎల్ ఆప్షన్ December 16కి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, టోటల్ 350 షార్ట్ లిస్ట్ చేశారు ఐపీఎల్ ఆప్షన్ గురించి. దీంట్లో ఎవరి పేర్లు ముందు వస్తున్నాయి, మార్కీ లిస్ట్లో ఎవరున్నారు, కొంతమంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళెవరు, అన్నీ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ మ్యాచ్ గురించి చాలా మాట్లాడాలి. అసలు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ఎలా గెలిపించాడు, మళ్ళా గిల్ సూర్య ఎట్లా అవుట్ అయ్యారు, ఇండియా బౌలర్స్ ఎట్లా బౌలింగ్ వేశారు, పిచ్ ఎలా ఉండిందో, అసలు సౌత్ ఆఫ్రికా ఇంత తక్కువ స్కోర్కి ఎలా ఆల్అౌట్ అయ్యారు, అన్నీ మాట్లాడదాం. కానీ దానికంటే ముందు ఇందా చెప్పినట్టు ఐపీఎల్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. 1390 ప్లేయర్స్ నుంచి ఫైనలీ రాబోయే ఐపీఎల్ ఆప్షన్ గురించి 350 ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ చేశారు. ఈ ఐపీఎల్ ఆప్షన్ ఎక్కడ జరుగుతుంది? అబుదాబిలో. ఎప్పుడు జరుగుతుంది? December 16th ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 2:30 PM నుంచి లైవ్ ఆప్షన్. ఎక్కడ రాబోతుంది? జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు అన్నిట్లో మీరు చూడొచ్చు ఆప్షన్ లైవ్. ఎప్పుడు దాకా? మోస్ట్లీ 8-9 PM దాకా ఉంటుంది. ఈ ఐపీఎల్ ఆప్షన్ ఒకటే రోజు జరుగుతుంది. మెగా ఆప్షన్ 2 days జరుగుతుంది, కానీ మినీ ఆప్షన్ కాబట్టి ఓన్లీ 1 day. అయితే ఈ 350 ప్లేయర్స్ నుంచి కొత్తగా ఒక 35 ప్లేయర్స్ దీంట్లోనే యాడెడ్ ఉన్నారు. ఇంతకుముందు ఆప్షన్ లిస్ట్లో లేరు. ఎందుకంటే ఫ్రాంచైజీ టిక్ పెట్టారు, ఈ ప్లేయర్స్ మాకు కావాలని. దాంట్లో క్వింటన్ డికాక్ ఉన్నాడు. క్వింటన్ డికాక్ 2 crores నుంచి 1 crore బేస్ ప్రైజ్ చేసుకొని వచ్చాడు. ఎందుకు? ఏదో ఫ్రాంచైజ్ టిక్ పెట్టింది కావాలని చెప్పేసి. అయితే ఎందుకు తక్కువ చేసుకోవడం నాకు అనిపిస్తుంది, బహుశా ముంబై ఇండియన్స్ అడిగిందేమో అని నా ప్రెడిక్ట్ చేస్తున్నా. జస్ట్ స్పెక్యులేషన్. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కావాలి. రెకెల్టన్ మంచి ఫామ్లో లేడు. అందుకని వాళ్ళ దగ్గర 2.5 crores ఉన్నాయి పర్స్లో. అందుకనే బేస్ ప్రైస్ తక్కువ చేసి వచ్చినట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఇది కాక ఈ 35 ప్లేయర్స్లో 12 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే వాళ్ళ కంట్రీకి ఆడిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. అంటే దీంట్లో కొంత మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. దీంట్లో 7 బౌలర్స్ ఉన్నారు. ఆల్రెడీ మీకు లిస్ట్ వేస్తున్నా. దీంట్లో ఒక శ్రీలంక స్పిన్నర్ ఉన్నాడు, ఒక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఇలాంటి ప్లేయర్స్ టీమ్స్లోకి వెళ్తారు, ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కూడా అవుతారు. రషీద్ ఖాన్ ఇట్లనే వచ్చాడు SRHకి. నో వన్ న్యూ అబౌట్ హిమ్, తెలుసా? సో అలాంటి ప్లేయర్స్ లిస్ట్ మీకు వేసా ఇక్కడ, మీరు చూడొచ్చు. దీంట్లో బ్యాటర్స్ కూడా ఉన్నారు, కానీ మోస్ట్లీ బౌలర్స్ ఉన్నారనమాట. స్కౌట్స్ పంపిస్తారు డిఫరెంట్ కంట్రీస్కి ఐపీఎల్ టీమ్స్. దాంట్లో పిక్ చేసిన ప్లేయర్స్, లాస్ట్ మూమెంట్లో టిక్ చేసిన ప్లేయర్స్ వీళ్ళందరూ. ఓకే, ఇది కాక టోటల్ 350 ప్లేయర్స్లో 240 మంది ఏమో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, 110 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో ఓన్లీ 77 స్లాట్సే ఉన్నాయి మొత్తం 350 ప్లేయర్స్ నుంచి ఐపీఎల్ టీమ్స్ తీసుకోవడానికి. అండ్ దాంట్లో 31 ఆఫ్ దోస్ 77 ఆర్ ఓవర్సీస్ ప్లేయర్స్, మిగతా ఇండియన్ ప్లేయర్స్ అనమాట. అండ్ దీంట్లో మార్క్యూ ప్లేయర్స్ లిస్ట్ కూడా వచ్చింది. దీంట్లో 5 సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంట్లో ఆప్షన్లో ఎలా వస్తుంది తెలుసా ఆర్డర్? ఇది మీకు చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఫస్ట్ బ్యాటర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్, ఇంకా స్పిన్నర్, ఈ ఆర్డర్లో వెళ్తారనమాట. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మార్కీ ప్లేయర్స్ లిస్ట్, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఇండియా ఆడిన ప్లేయర్స్ది ఒక లిస్ట్ మళ్ళా వస్తుంది. అది ఒక రౌండ్ అయిపోతుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 70 ప్లేయర్స్ దాదాపు ఈ పాటికి అయిపోతుంది. అంటే 350 నుంచి ఫస్ట్ 70 1 by 1 ప్లేయర్ పిలుస్తారు తీసి. దీని తర్వాత ఎక్కువ టైం ఉండదు, అంటే మిగతా ఇంకా 280 ప్లేయర్స్ని ఇంకా కంప్లీట్ చేస్తానికి టైం ఉండదు కదా. ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రాంచైజీని అడుగుతారు. ఈ 280 ప్లేయర్స్లో మీరు టిక్ చేసి పంపించండి ప్లేయర్స్ని, ఫాస్ట్ ఫార్వర్డ్ ఐపీఎల్ ఆప్షన్ నడుస్తుంది. అదనమాట సంగతి. అందుకని 8-9 o'clock కల్లా ఆప్షన్ అయిపోతుంది. దాంట్లో కొన్ని స్లాట్సే మిగిలి ఉంటే అంత లోపల ఆప్షన్ అయిపోతుంది. అయితే దీంట్లో మోస్ట్ ప్రాబ్లీ హయ్యెస్ట్ బిడ్ ఎవరికి పలకచ్చు అని చెప్పేసి ఇప్పుడు దాకా టాక్ ఏంటంటే క్యామరన్ గ్రీన్. ఎందుకంటే ఆల్రౌండర్, చాలా టీమ్స్కి ఆల్రౌండర్ కావాలి. అండ్ రసెల్ కూడా రిటైర్ అయిపోయాడు కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఈస్ ప్రెడిక్టింగ్ తన మేము చూద్దాం మరి ఇఫ్ దట్ హ్యాపెన్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ఐపీఎల్ ఆప్షన్. ఇప్పుడు మనం నిన్న జరిగిన టీ20 మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. పాండ్యా తుమ్ము లేపేశాడు. సో ఫస్ట్ టీ20 ఇండియా కంప్లీట్ డామినేషన్, 101 రన్స్తో గెలుస్తుంది మా టీ20 ఫార్మాట్లో. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. అయితే దీంట్లో ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే బుమ్రా ఈ ఫార్మాట్లో కూడా 100 వికెట్స్ పూర్తి చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 3 ఫార్మాట్స్లో 100 వికెట్స్ ఉన్నాయి. బట్ అసలు ఈ మ్యాచ్ గెలిచింది ఎవరి వల్ల? ద రియల్ హీరో హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడాల్సిందే.
కానీ బిఫోర్ వి స్పీక్ అబౌట్ హార్దిక్ పాండ్యా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి. ఇండియా ఈ మ్యాచ్ గెలిచారు, కానీ ఈ విషయం మర్చిపోద్దు, ఇండియా వేర్ 78 for 4. అండ్ మళ్ళా అదే ప్రాబ్లం, గిల్ సూర్య నుంచి రన్స్ మళ్ళా రాలే. ఎవ్రీ టైం హార్దిక్ పాండ్యా నుంచి పర్ఫార్మెన్స్ రాదు. చూసారా 78 for 4, ఇండియా వేర్ కంప్లీట్ ట్రబుల్. గిల్ లాగా ఆడకుండా అభిషేక్ శర్మ లాగా ఆడటానికి వెళ్తున్నాడు. బౌండరీ వచ్చిన తర్వాత మళ్ళా కొడతానికి వెళ్ళాడు, బాల్ నార్మల్లే ఉంటుంది, అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ అప్పుడే మంచి 6 వచ్చింది, మళ్ళీ ఇంకో 6 కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. సో దే ఆర్ నాట్ లుకింగ్ కంఫర్టబుల్. ముందు వరల్డ్ కప్ రాబోతుంది, ఇలానే వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఏంటంటే ఇట్లా వీళ్ళిద్దరు త్వరగా అవుట్ అయిపోతే వేరే బ్యాటర్స్ మీద ప్రెషర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ ష్యూర్. ముందు దీన్ని సాల్వ్ చేయాల్సిందే ఇండియా. తిలక్ మంచిగా ఆడాడు, హీ వాజ్ బ్యాటింగ్ వెల్, ఒక షాట్ కొట్టాడు. ఐ థింక్ దిస్ పిచ్ హ్యాస్ బౌన్స్, ఇంకా పేస్ ఉండింది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకొని ఈ పిచ్ ఫాస్ట్ ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రన్స్ ఎక్కువ బిహైండ్ స్క్వేర్ వస్తాయి. బ్యాట్స్మెన్ ఇట్లా ఆడుతుంటే రన్స్ వెనకాల నుంచి వస్తూ ఉంటాయి, అప్పుడు తెలుసు మన పిచ్లో బౌన్స్ పేస్ ఉందని. తిలక్ వర్మ ఒక షాట్ కొట్టాడు, స్టేడియం బయటికి వెళ్ళిపోయింది. హార్దిక్ పాండ్యా ఎన్ని షాట్లు కొట్టిన, తిలక్ కొట్టిన 6 మాత్రం షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ ఉండేది. ఎనీవేస్ ఇండియా 78 for 4. ఇప్పుడు హీరో ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గురించి మాట్లాడదాం. హార్దిక్ పాండ్యా, వాట్ అండ్ నాక్. హార్దిక్ పాండ్యాలో గ్రేట్నెస్ ఏంటి తెలుసా, తను రాగానే మ్యాచ్ సిచ్యువేషన్ ఎట్లా గమనిస్తాడు. చూసారా మహారాజ్ని ఆ 2 6 ఎట్లా కొట్టాడు అంటే గమనించాడు, ఈ పిచ్ మీద స్పిన్నర్స్కి ఏం అవ్వట్లే, ఇప్పుడే ఛాన్స్ తీసుకోవాలని కొట్టాడు. మళ్ళీ మధ్యలో కొంచెం కామ్ డౌన్ అయ్యాడు. మళ్ళీ దాంట్లో ఫాస్ట్ బౌలర్స్ని పేస్ యూజ్ చేసి పాయింట్ పై నుంచి, థర్డ్ మ్యాన్ పై నుంచి 6లు, ఫీట్ యూజ్ చేసి బౌండరీలు కొట్టాడు. మెచ్యూర్డ్ బ్యాటింగ్, 25 balls 50 కంప్లీట్ చేశాడు. మొత్తానికి అన్బీటెన్ 59 బ్యాటింగ్, 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వాట్ బ్యాటింగ్ యార్, నెక్స్ట్ లెవెల్. అంటే 50 200 స్ట్రైక్ రేట్తో కంప్లీట్ చేశాడు. అండ్ లాస్ట్లో జితేష్ శర్మ కూడా మంచిగా అందించాడు ఆ ఫినిష్. 175 మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం ఈ స్కోర్ గురించి, మీకు గుర్తుందా? అదే 175 ఇస్ గుడ్ ఇనఫ్ ఈ మ్యాచ్ గెలుస్తానికి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇండియా దగ్గర మంచి బౌలింగ్ ఉందని ఎగ్జాక్ట్లీ 175 కొట్టారు. ఈ మ్యాచ్ కంఫర్టబుల్గా గెలిచారు. ఎందుకంటే దిస్ వాజ్ పిచ్ హ్యాస్ ఫాస్ట్ అండ్ బౌన్స్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చారా, వన్స్ అగైన్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇలాంటి పిచ్చెస్ మీద, ఇండియాలో డ్యూ వచ్చే పిచ్చెస్ మీద హర్షదీప్ ఆడాలి, కుల్దీప్ అవసరం లేదని ఎగ్జాక్ట్లీ ఇండియన్ టీం అదే చేశారు. కుల్దీప్ని కూర్చోబెట్టి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ని ఆడిపించారు. తనే 2 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో, మీకు గుర్తుంటే ఇనిషియల్ ఇంపాక్ట్ ఇప్పించాడు. మిగతా బౌలర్స్ అందరు 2-2 తీశారు, అందరు బౌలర్స్ ఇన్ఫాక్ట్ అన్ని వికెట్స్ తీసుకున్నారు. కానీ హర్షదీప్ బై ఫార్ వాజ్ లుకింగ్ రియల్లీ గుడ్. ఆబ్వియస్లీ బుమ్రా కూడా. సో మొత్తానికి 75 ఆల్అౌట్ చేశారు. ప్లేయింగ్ 11 కరెక్ట్ ఆడిపించారు. బ్యాటింగ్ హార్దిక్ పాండ్యా నుంచి మంచిగా ఆడారు, జితేష్ మంచి ఫినిష్ చేశాడు, ఈవెన్ తిలక్ వర్మ మిజ్లో మంచిగా ఆడాడు. బౌలర్స్ అందరు కాంట్రిబ్యూట్ చేశాడు. గేమ్ ప్లాన్స్ వాజ్ పర్ఫెక్ట్. అని ఇందాక చెప్పినట్టు ఏరియాస్ టు ఫోకస్, వాళ్ళిద్దరు క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ నుంచి రన్స్ రావాలి. అండ్ కాంబినేషన్ ఐ వాజ్ లవింగ్ ఇట్. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువ మార్పులు చేయలే, సెట్ బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా పంపించారు. ఐ థింక్ సిచ్యువేషన్ ప్రకారం చాలా నచ్చింది ఇండియన్ టీం ఎట్లయితే ఆడారో, ఎక్సెప్ట్ ద క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ పర్ఫార్మెన్స్. మరి దీని గురించి, ఈ మ్యాచ్ గురించి, ఐపీఎల్ ఆప్షన్ గురించి అంతా ఏమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.